సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ ఒకసారి నోరు జారడం అయితే జరిగింది సార్. అక్కడ కాంతారావు గారిని ఎలివేట్ చేసే క్రమంలో తమిళుల ఆరాధ్య దైవమైన ఎంజీఆర్ గారిని కాస్త కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. ఈయన ఏం మారట్లేదు అని చెప్పేసి నెటిజన్స్ కూడా ఆయన్ని విమర్శిస్తున్నారు. తమిళులు కూడా ఫైర్ అవుతున్నారు. ఎలా చూడొచ్చు ఆయన కామెంట్స్ ని? మరి మళ్ళీ ఒకసారి నోరు జారడం ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? స్టేజ్ తాలూకా అంటే వేదికకి సంబంధించినటువంటి గౌరవాన్ని కాపాడటం అనేది కూడా వక్తల బాధ్యతగా ఉంటుంది. అది ఆయన పర్సనల్ లెవెల్లో మాట్లాడేస్తున్నాడు. మైక్ తీసుకున్న ప్రతిసారి అరుగుల మీద కూర్చొని తన స్నేహితులతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడటం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. ఆయనకి ఇంటెన్షన్ ఆయనకి ఏదో ఎంజీఆర్ని అగౌరవపరచాలనే ఇంటెన్షన్ ఉండకపోవచ్చు గాక, కానీ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి సంబంధించి ఈయన తెలుగు సినిమా తీస్తే ఆయన ఎందుకు కంగారు పడాలి? ఎంజీఆర్ పైగా ఎంజీఆర్ మొదలుపెట్టిన టైము, కాంతారావు మొదలైన టైము చాలా గ్యాప్ ఉంది. ఒక రకంగా ఎంజీఆర్ గారి చివరి రోజులు అవన్నీ. కాంతారావు గారు ఇక్కడ జానపద కథానాయకుడిగా చెలరేగిపోయిన టైము దాదాపుగా 70 దశకం చివరికే ఆయన వెళ్ళిపోయాడు రాజకీయాలు, పూర్తి స్థాయి రాజకీయాల్లో. అంటే అంతకుముందు రాజకీయాల్లోనే ఉన్నాడు ఆయన. డిఎంకేకి ప్రచార కార్యదర్శిగా ఉండేవాడు ఎంజీఆర్. అది తెలుసుకోవాలి కదా. ఆయన రాజకీయాలతోనూ సినిమాలతోనూ కూడా కలిసి ప్రయాణం చేసినటువంటి చరిత్ర. ఆయన కేవలం జానపద సినిమాలు మాత్రమే చేయలేదు, ఆయన అన్నీ చేశాడు. అందులో కొన్ని తెలుగులో రీమేకులు అయినాయి. మంచి చెడు లాంటి సినిమాలు. అంటే రామన్న అని ఒక ప్రొడ్యూసరు డైరెక్టర్ ఉండేవాడు, జయమాలిని జ్యోతిలక్ష్మి వాళ్ళ బంధువు. ఆయన ఎంజీఆర్తోనూ ఎన్టీఆర్తోనూ డేట్స్ తీసుకుని తమిళ తెలుగులో సినిమాలు తీసేవాడు. ఆయన చేసిన సినిమానే మంచి చెడు. అది తమిళ వెర్షన్ ఎంజీఆర్ చేశాడు, తెలుగు ఈయన చేశాడు, రామారావు గారు. ఇలా నడిచేది ఆ టైంలో. ఎవరిని చూసి ఎవరు కంగారు పట్టమో భయపడటమో ఈ గొడవ లేదు. ఎవరి పద్ధతిలో ఎవరికి వచ్చిన సినిమాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అయితే ఎన్టీఆర్ గురించి మాత్రం ఒకసారి విజయ్ చిత్రంలో ఎంజీఆర్ గారు రాశాడు. అంటే ఆయన కొంచెం భిన్నమైనటువంటి పర్సనాలిటీ ఎన్టీఆర్. ఆయన పౌరాణికాలు ఇవన్నీ ఆయన దైన పద్ధతిలో చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. ఆ ఏరియాలోకి నాలాంటి వాడు ఎంటర్ కాలేడు. అలా ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉన్నటువంటి నటుడు రామారావు అని ఆయన బర్త్డే సందర్భంగా ఈ విజయ చిత్రంలో రాశాడు ఎంజీఆర్. ఇలాంటివి ఉన్నాయి. ఇచ్చిపుచ్చుకునే స్నేహ సంబంధాలు బాగానే ఉండేవి వీళ్ళకి. వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే వీళ్ళు వెళ్ళేవాళ్ళు మెడ్రాస్లో. అలాగే ఒక కొరియోగ్రాఫర్ ఇంట్లో, ఏదో మేకప్ మ్యాన్ ఇంట్లో పెళ్లిళ్ళు అయినా కానీ వీళ్ళందరూ కలిసి వెళ్ళేవాళ్ళు. అలాంటి ఒక సుహృద్భావ పూరిత వాతావరణమే ఉండేది. అందుకని కాంతారావుని చూసి ఇప్పుడు ఈ జానపద సినిమాలు అంటే తెలుగులో ఎన్టీ రామారావు గారు జానపదాలు చేసేవాడు. మరి కాంతారావుని చూసి రామారావు కూడా భయపడాలి కదా. ఆ మాట ఎందుకు అనలేదు? అయితే ఒకటి ఉండేది, కాంతారావుకి ఆంధ్ర ఎంజీఆర్ అనేటువంటి ఒక పేరు ఉండేది. అది చెప్పొచ్చు గౌరవప్రదంగా. ఆంధ్ర ఎంజీఆర్ అనేవాళ్ళు ఈయన్ని, అంటే ఆంధ్ర దిలీప్ అని చలాన్ని అనేవాడు. ఎలాంటి టైటిల్స్ ఉన్నాయి. ఆంధ్ర దేవానందన్ రామ్మోహన్ అనేవాళ్ళు. ఇలాంటి టైటిల్స్ ఉండేవి. అలా గౌరవప్రదంగా చెప్పచ్చు. తమిళ్లో ఎంజీఆర్ గారు విపరీతంగా జానపదాలు చేసేవాడు. తెలుగులో ఆయన లెవెల్లో జానపదాలు చేసినవాడు కాంతారావు. కాంతారావు గారిని ఎంజీఆర్కి ఏ ఇమేజ్ ఉండేదో ఆ తరహా ఇమేజ్ ఉండేది తెలుగులో. ఈయనతో పాటు పౌరాణికాలు కాదు, జానపదాలు చేసినటువంటి చరిత్ర రామారావు గారికి ఉంది. జానపదాల్లో ఆయనకి పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి. అలా చెప్పుకుంటూ అదొక జానరు. ఆ జానర్లో తర్వాత వచ్చిన జనరేషన్ హీరోలు వెళ్ళలేదు. ఆ జానర్లో తెలుగులో అదరగొట్టిన వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం లాంటిది ఉండేది. ఆయన లవకుశలు తమ్ముడిగా నటించారు ఆయనకి. అక్కడి నుంచి ఆయన కూడా తమ్ముడుగానే చూసేవాడు. ఇలా మాట్లాడితే గౌరవప్రదంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా నడిచిపోయేది. అలా కాకుండా ఎంజీఆర్ భయపడిపోయాడు,
పోసుకునేవాడు అన్న పద్ధతిలో మాట్లాడటం అనేది ఇబ్బందికరం. అది వాస్తవం కూడా కాదు. ఆయన భయపడ్డాడు అనే మాట కరెక్ట్ కాదు. భయపడాల్సినటువంటి పరిస్థితుల్లో లేడు ఆయన. ఆల్రెడీ అక్కడుండే పోటీ అక్కడ ఉంది. తమిళ ఇండస్ట్రీకి సంబంధించి పోటీ శివాజీ ఎంజీఆర్ల మధ్య ఒక పోటీ ఉండేది అక్కడ. ఇక్కడ రామారావు నాగేశ్వరరావుల మధ్య ఉన్నట్టుగానే. కాకపోతే ఎంజీఆర్ ఇమేజ్ ముందు శివాజీ తక్కువ. కాకపోతే నటుడిగా శివాజీ చాలా గొప్ప అనే అభిప్రాయం ఉండేది, ఉంది, నిజం కూడా అది. కాబట్టి ఎవరి ప్రతిభ వాళ్ళకు ఉంటుంది. తెలుగులో రామారావు గొప్ప, నాగేశ్వరరావు గొప్ప అంటే కంపారిటివ్గా రామారావుకి వైపు ఎడ్జ్ మొగ్గుతుంది. ఎందుకంటే ఈయన సాంఘికాల్లో ఈయనకు ఒక ఇమేజ్ ఉంది నాగేశ్వరరావు గారికి. విచిత్రం ఏంటంటే ఆయన పౌరాణికాల్లో దుర్యోధనుడి దగ్గర నుంచి కీచకుడు, రావణుడు అన్నీ చేస్తాడు. అలాంటి ప్రయత్నం ఈయన చేయలేడు, చేసినా మెప్పించలేడు. దానికి కారణం ఈయనకి నటనాపరమైనటువంటి ఇబ్బంది కాదు, అంటే పర్సనాలిటీకి సంబంధించిన అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి ఆయనకి, ఎన్టీఆర్కి. ఆ అడ్వాంటేజెస్ ప్రకారం వెళ్ళిపోయాడు ఆయన. అలాగే సాంఘికాలలో ఆయన కన్నీరు పెట్టించి అద్భుతమైన విజయాలు సాధించిన సినిమాలు ఉన్నాయి. ఏది రక్త సంబంధం లాంటి సినిమాలు, రాము లాంటి సినిమా, ఆ సినిమా ట్రాజడీ సినిమా. చిరంజీవులు అనే సినిమా కూడా ట్రాజడీ సినిమా, రామారావు గారు చేసి జనాలను ఏడిపించాడు. అవి పెద్ద హిట్లు అయినాయి. కాబట్టి ఈ ఏరియాలోనూ జెండా ఎగరేశాడు ఆయన. అలాగే నాగేశ్వరరావు గారు కూడా తనదైన పద్ధతిలో పౌరాణికాల్లో కూడా రాణించాడు కొన్ని క్యారెక్టర్స్. అందుకని గౌరవప్రదంగా మాట్లాడుకోవటమే వాళ్ళ గురించి. సీనియర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి పదాలు వాడటం అనేది ఇబ్బందికరం. అందుకని అది ఖచ్చితంగా ఆయన్ని క్రిటిసైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్రిటిసైజ్ అంటే సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా అదే ధోరణిలో మాట్లాడతాడు. ఆయన అరుగు మీద కూర్చుని ఫ్రెండ్స్ తో మాట్లాడినట్లు మాట్లాడితే అలాగే డాస్ మీద నిలబడి, పైగా కాంతారావు పురస్కారం ఏదో తీసుకున్నాడు ఆయన. పైగా వేదికకి ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక. ఆ వేదిక మీద మహిళలు ఉన్నారు, దానికి సంబంధించిన అంశాలు మాట్లాడటం అనేది కూడా ఒక ప్రోగ్రాం ఉంది. దాని మీద మీరు ఇలాంటి పదాలు వాడుతూ ఎలా మాట్లాడతారు? అది సభ్యత అనిపించుకోదు కదా, ఆ వేదిక గౌరవానికి భంగం కదా అది. ఆ పద్ధతిలో వ్యవహరించాడు. టోటల్గా వేదికకి సంబంధించిన గౌరవాన్ని పట్టించుకోకుండా దాన్ని ఎంత రూయం చేయొచ్చో, ఎంత నేలపాలు చేయొచ్చో అంతా చేస్తూ ఆయన ప్రసంగం నడిచింది అనేది అయితే వాస్తవం. గతంలో ఒకసారి ఆయన ఇలాగే జరిగినప్పుడు కన్ఫెస్ అయ్యాడు. కన్ఫెస్ అయ్యి నేను ఫర్దర్గా ఇలా మాట్లాడదు, అసలు మైకే పట్టుకోను అని చెప్పి, నేనేదో సరదాగా అంటే దాన్ని ఎంత ఇష్యూ చేస్తారా అని చాలా చిరాకు పడ్డాడు ఆయన. చిరాకు పడ్డాడు, కన్ఫెస్ చేసుకున్నాడు, కన్ఫెస్లోనే మళ్ళీ చిరాకు పడ్డాడు. అదొక గందరగోళంగా నడిచింది. ఆయన సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్లు చేశాడు. రాజేంద్ర ప్రసాద్ నటుడిగా ఆయనకు ఒక ప్రతిభ ఉంది, దాన్ని గుర్తించింది ప్రపంచం, గుర్తించింది. ఆయన కామెడీ బాగా చేయగలడు, ట్రాజడీ బాగా చేయగలడు. అంటే నవ్వించడం తెలిసిన వాడికి ఏడిపించడం తెలుస్తుంది అనేది ఒక ఇది ఉంది. అందుకని ఆయన అన్ని రసాలు అద్భుతంగా పోషించినటువంటి నటుడు. ఆయనకు ఆ గౌరవం ఇస్తారు. ఆ గౌరవానికి భంగకరంగా వ్యవహరిస్తున్నాడు ఆయన వేదిక వ్యక్తి మాట్లాడేటప్పుడు. గతంలో బ్రహ్మానందం మీద, రీసెంట్ గా బ్రహ్మానందం గురించి కూడా అలాగే మాట్లాడాడు. అనవసరంగా ఆలీ గురించి మాట్లాడింది చాలా సీరియస్ గొడవ అయింది. డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడినప్పుడు అలాగే ఇబ్బంది పెట్టాడు. ఎందుకు అలా మాట్లాడాలి అంటే, మీరు అంటే ఉల్లాసం కలిగించాలి ఆడియన్స్ కి అనేది ఉంటే ఉండొచ్చు, అది ఇంకోలా కూడా కలిగించవచ్చు. ఏమనుకుంటున్నారు? కాంతారావు అంటే తమిళనాడులో ఎంజీఆర్ ఏ రేంజ్ హీరోనో తెలుసు కదా, ఆయన ఇమేజ్ ఏంటో తెలుసు కదా, ముఖ్యమంత్రి అయిన స్థాయి అయింది, పైగా రిపీటెడ్గా గెలిచాడు ఆయన. ఆయన బతుకున్నంతకాలం కరుణానిధి ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోయాడు. ఆ రేంజ్ ఆయనతో సరిసమానమైనటువంటి జానపద హీరో తెలుగులో అంటే ఇద్దరిని పెంచినట్టే ఉంటుంది కదా. ఈయన గౌరవాన్ని పెంచిన వాడు అయ్యేవాడు, ఆయన గౌరవానికి భంగకరంగా లేకుండా ఉండేది. అలా కదా మాట్లాడాల్సింది. అలా కాకుండా ఇలా చౌకబారుగా మాట్లాడటం వలన సభని రంజింపజేశాను అని అనుకోవచ్చు, కానీ సభని కూడా ఇబ్బంది పెట్టాడు. ఆ సభలో ఉన్నవాళ్ళు కూడా
ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు కదా. ఇప్పుడు రామకృష్ణ సినీ స్టూడియోస్ అనేది రామారావు గారి ఇంట్లో పుట్టాను ఇవన్నీ కూడా చెప్తాడు ఆయన ప్రతిసారి. అక్కడే పుట్టాను, ఆయనతోనే తిరిగాను, నేను ఇన్స్టిట్యూట్లో ఆయనే చేర్చారు, ఆయన వెనకాలే తిరిగేవాడిని నేను, ఇవన్నీ చెప్పుకుంటాడు ఆయన ప్రతిసారి. మరి అంత ఈయన గౌరవించే ఎన్టీ రామారావు గారు ఆయన రామకృష్ణ సినీ స్టూడియోస్ హైదరాబాద్లో ప్రారంభించినప్పుడు ఆ ప్రారంభోత్సవం ఎవరి చేతుల మీదుగా జరిగింది? ఎంజి రామచంద్రన్ గారి చేతుల మీదుగానే జరిగింది. ఆయనే వచ్చి రిబ్బన్ కట్ చేశాడు. జానవేరు సూరకర్ణ సినిమా మొదలైంది ఆ రోజు. దుర్యోధనుడి గెటప్ లో ఉన్న ఎన్టీ రామారావు మీద క్లాప్ కొట్టింది ఎంజీఆర్. మరి ఇది చరిత్ర. రామారావు గారు చాలా గౌరవించేవాడు ఎంజీఆర్, చాలా గౌరవించేవాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండేది, ఫ్రెండ్షిప్ తో పాటు గౌరవం కూడా ఉండేది. ఎక్కడ ఆయన్ని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆయన కోరాడనే కదా తెలుగు గంగ అనే పథకం పెట్టి మెడ్రాస్కి నీళ్లు పంపిణీ కార్యక్రమం చేశాడు ఈయన. తమిళనాడులో ఇంతకాలం ఉన్నాను నేను కాబట్టి తమిళ ప్రజలకి నీళ్లు ఇవ్వటం అనేది నా బాధ్యత అనుకుని ఆ తెలుగు గంగ అనే ప్రాజెక్టు మొదలుపెట్టాడు రామారావు గారు. ఓకే, ఇంత సుహృద్భావపూరితమైనటువంటి వాతావరణం ఉండేది. ఇప్పుడు ఈయన మాటలతో అందరినీ ఇరుకుని పెట్టిన పరిస్థితి. సో అలా చేయటం, అలా మాట్లాడటం ఏ విధంగా చూసినా తప్పే. అందుకని ఆయన ఇప్పుడు సారీ చెప్తాడు కావాలంటే వెళ్తే. అలా అనకుండా ఉండాల్సింది, ఏదో మూడ్లో అనేశాను అంటాడు. అది కాదు, ఆయన కాన్షియస్ గా తన్ని తాను ఒకసారి రివ్యూ చేసుకోవాలి. వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నప్పుడు ఎలా మాట్లాడాలి అనే దానికి సంబంధించి ఒక పద్ధతి ఉంది. విమర్శ కూడా పద్ధతిగానే చేయాలి. ఎలా పడితే అలా ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఆయన వేదిక మీద మైక్ తీసుకున్నప్పుడు కొంచెం కొన్ని కాంట్రవర్షియల్ వ్యవహారాలు కూడా మాట్లాడేవాడు, కానీ గౌరవప్రదంగా మాట్లాడేవాడు. ప్రజెంట్ చేయటం, జనంలోకి విషయాన్ని తీసుకెళ్ళటం అనేది ఒక నైపుణ్యంతో కూడుకున్న వ్యవహారం. అది అలా చేస్తేనే గౌరవం. అంతే తప్ప ఎలా పడితే అలా మాట్లాడతాను, అరుగుల మీద మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో గదిలో సరదాగా నలుగురు ఫ్రెండ్స్తో సిట్టింగ్ వేసినప్పుడు మాట్లాడే భాష, అది వేదికల మీద మాట్లాడటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయమైతే కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.